వాక్యము హగ్గయ్య రాసిన గ్రంథము. హగ్గయ్య రాసిన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. రాజైన దర్యావేసు ఏలుబడియందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషావాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు జరిగించిన కార్యమంతటిని దీవించిన తండ్రి, ప్రార్థనలకు జవాబిచ్చిన తండ్రి, నీ ఆత్మ సహాయము ద్వారా కొద్ది సమయము వాక్యము చదువుకొని ఉన్నాము. ధ్యానము కొరకు అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనుటకు తగనివాడను. దేవా, నన్ను మరుగుపరిచి ఈ గ్రంథములో వ్రాయబడిన దేవా మరి వచనములను మాటలను ప్రభా నీవే నీ బిడ్డలకు బోధించి దేవా నీ యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు స్థితిలో సాగుటకు సహాయము చేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్యానుసారమైన దీవెన మీకు అనుగ్రహించునుగాక, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయము దేవుని వాక్యమును విందాం. ఈ వాక్యము పరిచర్య మరి చేసుకొనుటకు బాగా గుర్తుంచుకోవాలి. కొంచెము కష్టమైనటువంటి పరిస్థితులు వాక్యములో వస్తాయి గనక హగ్గయి వ్రాసినటువంటి యొక్క గ్రంథము మనం చూసినప్పుడు ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు రాసిన గ్రంథములలో 2 చిన్న గ్రంథములు. ఒకటి ఓబద్యా గ్రంథము చిన్నది, 2 హగ్గయి గ్రంథము చిన్నది. ఈ హగ్గయి గ్రంథములో మొదటి అధ్యాయములో 15 వచనములు, 2వ అధ్యాయములో 23 వచనములు ఉన్నవి గనుక ఈ చిన్న గ్రంథము చాలా విషయాలు మనకి బోధిస్తుంది గనక జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మరి వాక్యము రాసినటువంటి గ్రంథము రాసినటువంటి కాలమానము ఆగస్టు మరి 29 క్రీస్తు పూర్వము 520వ సంవత్సరమున ఈ గ్రంథము వ్రాసెను. ఈ గ్రంథములో 4 దర్శనములున్నవి, 4 దర్శనములున్నవి గనుక మొదటి దర్శనము ఆగస్టు 29వ తారీఖు క్రీస్తు పూర్వము 520వ సంవత్సరమున ఒక దర్శనం. 2వ దర్శనము సెప్టెంబరు 21వ తారీఖు 520వ సంవత్సరములో 2వ దర్శనం. 3వ దర్శనము అక్టోబరు నెలలో, 3వ దర్శనం అక్టోబర్ నెలలో 18వ తారీఖు మరియు 520వ తేదీన 3వ దర్శనం. 4వ దర్శనం డిసెంబరు నెలలో 12వ తారీఖున 518వ సంవత్సరమున ఈ 4 దర్శనములు కలిగినవి. ఈ చివరి 2 దర్శనాలు అనగా అక్టోబర్ నెలలో ఉదయకాలము ఒక దర్శనం వచ్చింది.
గనక సాయంకాలము ఒక దర్శనం వచ్చింది. ఈ 4 దర్శనాల్లో రాయబడినటువంటి సంగతులు బహు జాగ్రత్తగా మరి వినాలి. హగ్గయికి మొదట దేవుడు అందించినటువంటి దర్శనము బాగా గ్రహించాలి. ఈ 2 అధ్యాయాలకి చదవక పూర్వము యెజరా గ్రంథము 3, 4, 5 అధ్యాయాలు చదివితే ఈ గ్రంథములో ఉన్న సారాంశములు కొన్ని అర్థమవుతాయి. ఏమర్థమవుతాయి? యెజరా గ్రంథము 2, 3, 4, 5 అధ్యాయాలు చదివితే ఈ యొక్క హగ్గయి గ్రంథములో ఉన్న కొంత చరిత్ర మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా దర్శనం అనుగ్రహించుటకు గల కారణములు ఏమై ఉన్నవి అని మనం చూస్తే, మనం చదివినటువంటి వాక్య భాగములో హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము, రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. బాగా గ్రహించండి. ఈ గ్రంథములో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట 13 సార్లు కనిపిస్తుంది. ఎన్నిసార్లు? 13 సార్లు. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట. సరే, ఇక్కడ హగ్గయ్యకి దేవుడు దర్శనమిచ్చెను. ఈ దర్శనమిచ్చినప్పుడు గనక దేవుడు తెలియచేసిన మాట ఏమిటి అంటే, ఈ యొక్క గ్రంథములు అనగా యెజరా గ్రంథములో చూస్తే ఇశ్రాయేలీలైనటువంటి వారు యెరూషలేములో నుండి ఆ యొక్క కల్దీయుల దేశములోనికి చెరగా తీసుకొని పోబడుదురు. అక్కడ 70 సంవత్సరములు ఉందురు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరములైన తర్వాత మరలా దేవుడు వారిని వెనకకు తీసుకొస్తానని తెలియజేశాను. ఎక్కడ నుండి? చెరలోనికి వెళ్ళిరి. చెరలోనికి వెళ్ళిన దేశములో నుండి వారిని తిరిగి యెరూషలేమునకు తీసుకొస్తానని దేవుడు తెలియజేశాను. యెరూషలేములోనికి తీసుకొస్తానని తెలియజేశాను. గనక చెరలోనికి వెళ్ళిపోయిరి. ఈ 70 సంవత్సరములైన తర్వాత ఇక్కడ వారిని మరలా ఏం చేస్తారు అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లు యెజరా గ్రంథములో 2, 3, 4, 5 అధ్యాయాల్లో తిరిగి వారు యెరూషలేములోనికి పంపబడతారు. గనక యెరూషలేములోనికి పంపబడతారు. ఈ యొక్క మరి కోరేషు పరిపాలనలో జరుగుతున్నటువంటి సంగతులను బట్టి గనక జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడైతే, మరి మొదట ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా ఈ ఉపదేశం వారికి అందించుటకు గాను, ఈ వార్త వారికి అందించడం గాను యెహోజాదాకు కుమారుడనైన యెహోషువకు ప్రత్యక్షమై దేవుడు చెబుతున్న సంగతులు ఏంటి అంటే, వీరు చెరగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ 70 సంవత్సరములకి ముందు సుమారుగా యవనస్తులైన వారిని 1000 మందిని యెరూషలేములో నుండి ఆ దేశానికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, గనక ఆ రాజు దేవుని కనికరమును బట్టి మరలా వీరిని ఈ 1000 మందిలో కొంతమందిని మీరు యెరూషలేములోనికి వెళ్ళండి, యెరూషలేములోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి, గనక మీరు మరలా ఆలయం కట్టుకోండి, మరలా దేవుని గణపరచండి, మరలా దేవుని స్తుతించండి అని ఈ 70 సంవత్సరములు తీరిన తర్వాత దేవుడు 70 సంవత్సరములు చివరి భాగములో వారిని యెరూషలేములోనికి పంపిస్తాడు. గనక ఈ యెరూషలేములోనికి పంపించినప్పుడు యెరూషలేములోనికి వెళ్ళిన వారికి
అక్కడ ఉన్నటువంటి ఆయన ఏమి చేస్తాడు అంటే, రాజైన దర్యావేషు ఈ 1000 మంది చెరగా తీసుకుని వెళ్ళిపోయిన వారికి కొంత ద్రవ్యం ఇస్తాడు. సంవత్సరం కొంత ద్రవ్యం ఇచ్చి, మీరు ఆ దేవాలయం కట్టుకోండి, మీరు ఆ దేవాలయంని కట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్పుటకు అక్కడ కొన్ని సంగతులు జరిగినవి. ఏంటి అంటే, ఈ యొక్క ప్రాంతములో ఉన్నటువంటి చుడితిరగా ఉన్న జనాలకు అందరికీ కూడా రాజైన దర్యావేషు ఏం చేశాడంటే, తన పరిపాలనలో ఎంతవరకు తన పరిపాలన ఉందో ఎవరికి కావలసినటువంటి గుడి వారు కట్టించేశాడు. ఏం చేశాడు? ఎవరికి కావలసిన గుడి వారు కట్టించాడు. ఎవరే మరి గుడి కావాలని కోరుకుంటే ఆయా గుళ్ళను విస్తారముగా కట్టించి వేశాడు. ఎందుకు కట్టించి వేశాడంటే, పరిపాలన అంతా నాదే అయి ఉండాలి, మరలా నాదే రావాలని ఉద్దేశం కలిగిన వాడై, అలాగున ఆయా యొక్క మరి మతస్థులైన వారికి కూడా ద్రవ్యం ఇచ్చి ఆయా గుళ్ళు విస్తారముగా కట్టించి వేశాడు. అలా కట్టించే దాంట్లో యెరూషలేములో కూడా మీరు దేవాలయమును కట్టుకోండి అని వారిని కొంతమందిని యెరూషలేమునకు తిరిగి పంపించి మీరు దేవాలయం కట్టుకోండి అని వారు పంపించిన తర్వాత కొంత మరి సంవత్సరము కూడా ఏం చేస్తున్నాడంటే, ఈయన ధన సహాయం పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారు? దర్యావేషు పంపుతున్నాడు. ఎవరికి? యెరూషలేములోనికి తిరిగి చెరగా వెళ్ళిపోయినటువంటి వారికి. అప్పటి వరకు కూడా ఆలయం లేదు, వారికి మందిరము లేదు గనక మందిరము లేదు. వారు మందిరము కట్టుకొని దేవుని ఆరాధించవలసిన వారై ఉండి గనక దేవుని పని చేయటం మానివేశారు, దేవుని చిత్తాన్ని వెంబడించడం మానివేశారు, దేవుని అనుసరించడం మానివేశారు, దేవుని వాక్యాన్ని అనుసరించడం మానివేశారు. గనక దేవుని నిర్ణయాలను పక్కన పెట్టి వేశారు. వారి సొంత నిర్ణయాలు పరిపాలనకు చేసుకోవటానికి మొదలుపెట్టారు. ఇలాంటి దినములలో దేవుడు హగ్గయాకి దర్శనమిచ్చాడు. నీవు వెళ్ళి యెరూషలేములో ఉన్న యూదీలైన వారికి ఏమి తెలియచేయాలి, వారు ఎలాగున్నారు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వారి విధి విధానాలను తెలియచేస్తూ వారికి కఠినమైనటువంటి పరిస్థితులు తెలియచేయటం జరిగింది. గనక యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, ఏమిస్తున్నాడు ఆయన? ఏమిచ్చాడు ఆయన అంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? మీరు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి మీరు మందిరాన్ని కట్టుకునే దేవుని ఆరాధించండి అని దర్యావేషు తెలియజేశాడు, పంపించాడు. 2వ వచనములో చూస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఎవరు చెప్తున్నారంట? ఈ జనులు, ఇక్కడ యూదులైనటువంటి వారు చెబుతున్నారు. ఏమని? ఇంకా సమయం రాలేదు. ఏం చేయడానికి సమయం రాలేదు? మందిరం కట్టడానికి సమయం రాలేదంట. గనక యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులందరూ కూడా ఏం చెప్తున్నారు? ఇంకా సమయం రాలేదని ఏం చేస్తున్నారంటండి? జనులందరూ కూడా చెప్పుకుంటున్నారు. జనులందరూ ఇలాగ ఇంకా సమయం రాలేదని చెప్పుకుంటున్నారు. ఈ జనులకు నువ్వు వెళ్ళి గనక ఏమి సమయం రాలేదు గనక చెరగా తీసుకుని వెళ్ళిపోయిన ఆ దేశంలో 70 సంవత్సరాలుండి తిరిగి ఈ దేశానికి మరలా యూదులైన వారు వచ్చి గనక వారు ఆరాధించడానికి గుళ్ళు కట్టుకోండి, గనక ప్రార్థన చేసుకోండి అని చెప్పి అంటే, వీరేం చేశారు? 3వ వచనము, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఆ ప్రవక్త యొక్క హగ్గయ ద్వారా సెలవిచ్చినదేమనగా, దేవుని మాటలు ఎలాగుంటాయి అంటే సూటిగా ఉంటాయి. దేవుని మాటలు ఎలాగుంటాయి? సూటిగా ఉంటాయి. గనక దేవుని మాటలు సూటిగా
ఈ హగ్గయ్య ప్రవక్త వెళ్ళి దేవుడు సెలవిచ్చినట్లుగా నీ మందిరం దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు ఏం చెప్పాడు అది హగ్గయ్య వెళ్ళి యూదులైన వారికి తెలియచేయాలి. 3వ వచనం, నీ మందిరము ఈ మందిరము పాడై ఉండగా పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు నివసించడకు ఇది సమయమా? కాబట్టి చాలండి, ఇక్కడ ఆగుదాం. ఏంటి అంటే ఆ దర్యావేసి మీరు వెళ్ళి దేవాలయం కట్టుకోండి, చర్చి కట్టుకోండి, మందిరాన్ని కట్టుకోండి, ప్రార్థన చేయండి అంటే ఈ యూదులైన వారు ఏం చేశారు? సంవత్సరం అతను పంపించిన ఆ దర్యావేసి పంపించిన సంవత్సరం పంపించిన ఆ ద్రవ్యం అంతా కూడా ఏం చేశారు అనగా వీరు ఈ మందిరం కట్టకుండా వారు సరంబి ఇండ్లు కట్టుకున్నారు. ఏం వేసుకున్నారు? బిల్డింగ్లు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? బిల్డింగ్లు కట్టుకున్నారు. దేవుని పని చేయవలసిన వారు బిల్డింగ్లు కట్టుకున్నారు. దేవుని నామానికి చెందవలసిన ద్రవ్యం బిల్డింగ్ కట్టుకున్నారు. గనుక చాలా సుఖంగా సంతోషాలతో గనుక చాలా ఆనందముగా ఉన్నారు అందరూ. గనుక ఏ కొదువ లేనట్లుగా ఉన్నారు. గనుక ఇలాగున వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గనుక హగ్గయ్య మరి ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? గనక వారి ఇండ్లు ఎలాగున్నాయి చెప్పండి. వారి ఇండ్లు ఎలాగున్నాయి? పాలరాతి గ్రానైట్ వేసుకున్నటువంటి ఇళ్ళు, గనక మరి చాలా మంచి టైల్స్ వేసుకున్నటువంటి ఇండ్లు, మంచి ఖరీదైనటువంటి ఇండ్లు. గనక దేవుని ఆలయం కట్టండ్రా అంటే వీళ్ళు ఆ డబ్బు తెచ్చుకొని ఏం చేసుకున్నారు? సరంబి వేసిన అంటే స్లాబ్ వేసిన బిల్డింగులు కట్టుకున్నారు. పెద్ద పెద్ద భవంతులు, అందమైన శృంగారమైన భవంతులు కట్టుకున్నారు. గనక దేవుడు చూసి ఇక లాభం లేదని చెప్పి ఈ యొక్క హగ్గయ్యకి ప్రవక్త మరి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి నీవు యూదుల దగ్గరికి వెళ్ళు, యూదుల దగ్గరికి వెళ్ళి వారికి ఏం చెప్పాలో చెప్పు అని అంటున్నాడు. గనక 6వ వచనములో చూస్తే 5వ వచనములో కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన ఇప్పుడు బాగేనండి, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఏం చూసుకోమంటున్నాడు ఆయన? యూదులైన వారు మీ ప్రవర్తన చూసుకో, నీ మాట చూసుకో, నీ బ్రతుకు చూసుకో, నువ్వు ఎలాగుంటున్నావు చూసుకో ఒకసారి. అర్థమవుతా ఉందా? గనక నీవు చూసుకో. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో. గనక నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. గనక ఈ మాట దేవుడు చెప్పగా దేవుడు చెప్పిన మాట హగ్గయ్య తీసుకెళ్ళి యూదులైన వారికి తెలియచేస్తున్నారు. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోనండి. ఎవరి గురించి? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి అని చెబుతున్నాడు. గనక ఇలాగ చూస్తే వారి యొక్క జీవితంలో జరగనున్నటువంటి సంగతులు ఏమై ఉన్నాయి, ఎలా ఉంటాయి? 6వ వచనం, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచుండినను ఆకలి తీరగయున్నది, పానము చేయుచున్నను దాహము తీరగయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆ యూదులైన వారికి మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసిస్తున్నారు, మీ ప్రవర్తన బాగా చూసుకున్నారా? విత్తనములు విస్తారముగా విత్తుతున్నారు, అది కొంచెమే విత్తనములు వస్తూ ఉన్నవి. గనక మరి ఆకలి తీర ఆహారము తింటున్నారు, ఆకలి తీరుతుందా? ఆకలి తీరట్లేదు. వస్త్రాలు చలి వేస్తుంది, వస్త్రాలు కప్పుకుంటున్నారు, గనక చలి ఆగకుండా ఉన్నది. కారణం ఏంటి? గనక వారిలో ఉన్నటువంటి లోపములు ఇవన్నీ కూడా వారికి లోపములు వచ్చేలాగా దేవుడు చేశాడు. ఆ లోపములు వారికి కలిగేలాగా దేవుడు చేశాడు. ఆ లోపాలు వారికి కనిపించేలాగా దేవుడు చేశాడు. ఆ కష్టాలు వారికి వచ్చేలాగా దేవుడు చేసినందువలన గనక వారు కష్టపడి సంపాదించిన జీతం అంతా ఈ చినిగిపోయిన సంచిలో వేస్తే కిందకి జారిపోయినట్లుగా
యూదులైన వారికి మీ పని వ్యర్థమైపోతుంది. మీ పని వ్యర్థంగా కనపడతా ఉంది. మీ జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. మీ బ్రతుకులు వ్యర్థమైపోతున్నాయి. మీరు అర్థం చేసుకోరా? మీరు అర్థం చేసుకోవట్లేదా? గనుక అర్థం చేసుకోవట్లేదు అని ఈ యొక్క మరి మాట స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. గనుక సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు ఒక రకమైన జీవితము, సమృద్ధిగా లేనప్పుడు మరొక రకమైన జీవితం. కాబట్టి సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలాగుంటున్నాము, సమృద్ధి లేనప్పుడు ఎలాగుంటున్నాము? మనం చాలా ప్రశ్నలు వేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని పని చేయాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని పని చేయాలంటే ఎక్కడ ఉండాలి? పని చేయాలంటే ఎక్కడ ఉండాలి? గనక ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థమవుతుంది. గనక క్రికెట్ గ్రౌండ్ అంటే చూసారా? క్రికెట్ గ్రౌండ్ కానీ, ఈ వాలీబాల్ ఆడే గ్రౌండ్ కానీ, ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 జట్లు. ఒక జట్టు ఆడేవారు, ఒక జట్టు కూర్చునేవారు. ఎందుకు కూర్చునేవారంటే ఈ 2 జట్లకి మధ్యన ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే ఈ జట్టును ఆరు జట్టును కూడా చూస్తూ ఉంటాడు. వీరి పనిని వారి పనిని చూస్తూ ఉంటాడు. ఈ బ్యాటింగ్ చేసేవాడు కానీ, బౌలింగ్ వేసేవాడు కానీ ఈ 2 జట్లను కూడా ఎగస్ట్రాగా 3 కానీ 4 కానీ పెట్టుంటారు. ఈ 3 4 ఎగస్ట్రా ఎందుకు అని అంటే, ఈ బ్యాటింగ్ చేసేవాడు జట్టులో కానీ, ఈ బాల్ వేసేవాడు జట్టులో కానీ ఎవరికైనా ఏదైనా అకస్మాత్తమైన ప్రమాదము జరిగితే ఆ ఎగస్ట్రాగా ఉన్నటువంటి ఆ జట్టులో ఉన్నవారు వచ్చి ఆ పనికి నిలబడాలి. ఆ 2వ జట్టులో ఉన్నటువంటి పని. కాబట్టి ఈ 2 జట్ల వాడు ఎక్కడున్నారంటే ఈ క్రికెట్ స్టేడియంలోనే. గనక ఈ క్రికెట్ స్టేడియం బయట ఉన్న వారికి సంగతి తెలియదు. ఏం తెలియదు? బయట ఉన్న వారికి తెలియదు. ఈ క్రికెట్ సంగతి గురించి తెలియదు. గనక ఏం ఆడుతున్నారు, ఎలాగ ఆడుతున్నారో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని పని చేయటానికి, గనక దేవుడి పని చేయటానికి ఎక్కడికి రావాలి? దేవుడు నాకు సమయం ఇస్తే నేను మారుతాను. దేవుడు నాకు సమయం ఇస్తే నేను రక్షణ తీసుకుంటాను. దేవుడు నాకు సమయం ఇస్తే నేను వాక్యాన్ని చదువుతాను. దేవుడు నాకు సమయం ఇస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్తాను. దేవుడు నీకు సమయం ఇవ్వలేదా? ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? ఎంత సమయం ఇచ్చాడు అనగా, ఎక్కడ ఉంటే పని చేయగలవు అనగా, స్టేడియంలో ఉంటే ఎలాగ నువ్వు పని చేయగలవో అలాగా సంఘం అనేటువంటి గ్రూపులోనికి నీవు వస్తేనే పని చేయగలవు. నేను బయట ఉండి ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తాను, నేను ఎక్కడో బయట ఉండి గనక పనులకు నేను కానుకలు ఇస్తాను. ఎవరికి కావాలి నీ కానుకలు? ఎవరికి కావాలి నీకు ప్రార్థన? గనక రక్షణ లేకుండా ప్రార్థన కుదరదు, అది చెల్లుబడి కాదు. కాబట్టి పనిచేసేవాడు, దేవుని పని చేసేవాడు ఎక్కడ ఉండాలి? స్టేడియంలో ఉండాలి. స్టేడియంలో ఉంటే దానిని ఎలా జరిగించాలో జరిగించేవారు ఎవరు అంటే దేవుడు. కాబట్టి దేవుడు ఎలా పని జరిగిస్తాడు అంటే అలా జరిగిస్తాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు జరిగిస్తాడు. దేవుని మాట వింటే దేవుడు పని జరిగిస్తాడు. గనక దేవుని మార్గంలో నడిస్తే దేవుడు పని జరిగిస్తాడు. ఇది చాలా గొప్ప సంగతి. దేవుని మందిరంలోనికి రాకుండా ఆ బయటే ఉండి ప్రార్థన చేయండి. ఇంకా అక్కడ నీ జీవితం అక్కడ తగులడిపోద్ది. నిన్ను ఎవడూ బాగు చేయలేడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ జీవితానికి అర్థము లేదు, పర్థము లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు పని చేయాలంటే ఎక్కడికి రావాలి? ఏర్పాటు యొక్క గ్రౌండ్లోనికి రావాలి. గనక గ్రౌండ్లోనికి రావాలి అంటే ఏం చేయాలి? ఎలాగుంటే రాగలవు? దేవునికి తెలుసు. గనక ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడంటండి, దేవా నేను క్రికెట్ స్టేడియంలోనికి వెళ్తున్నాను. గనక 3 కర్రలు నిలబెట్టి ఉంటాయి కదా ప్రభు, నీకు తెలియదులే, ఆయన తెలీదు కర్రలు నిలబెట్టి ఉంటారు. 3 కర్రలు నిలబెట్టి ఉంటారు కదా, వాటి మీద 2 గూటి పిల్లలాగా 2 పొల ముక్కలు పెట్టి ఉంటారు కదా. గనక ఎదటివాడు బాల్ వేసినప్పుడు, నేను బ్యాటింగ్ చేసినప్పుడు
జీవితంలో ఒకటైనా సరే ఆ కళ్ళకి తగలకూడదు. అది నువ్వు చూసుకోవాలి ప్రభు, అది నువ్వు చూసుకోవాలి. వీడి ప్రార్థనలో తేడా ఉందా, కరెక్ట్గా ఉందా? ఆ? తేడా ఉంది. కరెక్ట్గా ప్రార్థన చేసేవాడైతే ఏం చేయాలి? ప్రభువా, నేను నీ బిడ్డగా వెళ్తున్నాను, నేను నీ బిడ్డగా వెళ్తున్నాను ఆ గ్రౌండ్లోకి, కాబట్టి నన్ను నీవు హెచ్చించడానికి ముందర నిన్ను నేను హెచ్చిస్తాను. నన్ను నేను హెచ్చించుకోవట్లేదు కానీ నిన్ను నేను హెచ్చిస్తాను. ఈ హగ్గయ్య ఈ ప్రకటనలకి ప్రార్థనలకి అంటే మంచి స్పందన వచ్చింది. ఏంటి స్పందన అంటే, హగ్గయ్య సెలవిచ్చినటువంటి మాటలన్నిటికీ కూడా నెరవేర్పు, చాలా 80% నెరవేర్పు వచ్చింది. ఆ నెరవేర్పు రావటం వలన హగ్గయ్య మాటల వైపుకి చెవియొగ్గారు యూదులైన వారు. గనుక చెవియొగ్గి ఆ మాటలు విని ఇప్పుడు పని జరగాలి అంటే ఏం చేయాలా? దేవుని ముందర హెచ్చించాలి, దేవుని ముందర ఎత్తి పట్టుకోవాలి. ఆ తర్వాత దేవుడిని గ్రౌండ్లోకి వెళ్ళాక ఎత్తి పట్టుకుంటాడు. గనక ఆ గ్రౌండ్లోకి వెళ్ళాక నేను ఎత్తి పట్టుకుంటాను. నువ్వు అక్కడే ఉండి నన్ను ఇక్కడే ఉంటాను ప్రభా, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, లేక నాకు బాగు చేయి, నాకు బాగు చేయి, లేక నా ప్రార్థనలు నెరవేర్చు, నా ప్రార్థనలు నెరవేర్చు. ఈ ప్రార్థనలకి ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందా? ఇలాంటి అర్థము లేనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, చేస్తున్నారని చెప్పి ఈయన తెలియచేస్తున్నాడు. గనుక నీ ప్రార్థనలకు జవాబు కావాలి అంటే, నీకు రక్షణ కావాలి అంటే ఇంకా సమయం రావాలా? ఇంకా బైబిల్ చదువుకోవాలంటే ఇంకా సమయం రావాలా? ఈ ప్రార్థన చేయాలంటే ఇంకా సమయం రావాలా? జీవితం అంతా కూడా అలాగ కలిపోయి కళ్ళు కూడా కనపడిన పరిస్థితులను కొచ్చివేశారు. ఎక్కడికి వచ్చి వేశారు అనగా కళ్ళు కనపడనటువంటి పరిస్థితిలోనికి వచ్చి వేశారు. గనక దేవుడు సెలవిస్తే, దేవుడు కనపడితే, దేవుడు మాట్లాడితే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కనికరించాలి కదా. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కృప చూపించాలి కదా. ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదవటానికి, ప్రార్థన చేస్తున్నాను దేని గురించి? రక్షణ పొందటానికి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన ఎక్కడ? నీ ప్రార్థన బయట లోపల? బయట ఉండి ప్రార్థన చేస్తున్నావా, లోపలికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? చాలామంది జీవితాలు కూడా ఇలాగే తగులడిపోతున్నాయి బయట ఉండి. ఎన్ని చెప్పినా కానీ, ఏమి చేసినా కానీ, ఎన్ని ప్రార్థన చేసినా కానీ దేవుడు అంటే భయమో భక్తి లేకుండా పోయింది. భయమో భక్తి. గనక దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. అది వాక్యానుసారమైన భక్తి, అది దేవుడిచ్చిన వాగ్దానములతో కూడినటువంటి భక్తి, అది దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి అయి ఉంటే గనక విత్తనాలు వేసినా కానీ పండుతాయి, తాగినా కానీ దాహం తీరతుంది, తిన్నా కానీ ఆకలి తీరుతుంది, కప్పుకున్నా కానీ చలి ఆగుతుంది. ఇవన్నీ ఏమీ ఆగట్లేదు. తింటున్నా కానీ ఆకలి తీరట్లేదు, తాగుతున్నా కానీ దాహం తీరట్లేదు. గనుక ఇవన్నీ ఎంత గడ్డైనటువంటి ప్రశ్నలు ఈ హగ్గయ్య వెళ్ళి యూదులైన వారికి తెలియచేశారంటే, మనలో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు నేటి కాలమందు. గనుక బాప్తీసం తీసుకోండి అంటే, రక్షణ పొందండి అంటే దానికి సమయం ఉంది, ప్రార్థన చేస్తాను, నాకు తెక్కరేగుద్ది ఒక రకంగా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ మారు మనసు లేనటువంటి జీవితం, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ కొంచెమైనా కానీ ఫలింపు లేని జీవితాలు ఎలాగుంటున్నా ఒకసారి ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. ఎంతమంది ప్రార్థన చేయాలి కాబట్టి జీవితంలో ఏమైనా గనక ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాం? చాలా వరకు మర్యాద పాపం. ఈ మర్యాద పాపాలు పక్కన పెట్టేయాలి. వారు అంటున్నారు, వారు చూస్తున్నారు, చేయకపోతే బాగోదని మర్యాద పాపాలు చేశారనుకోండి, దెబ్బలు పడతాయి. దేవుడు దండించాడు అనుకోండి, ఎవడు సరి చేయలేడు. దేవుడు దండించాడు అనుకోండి, దానిని ఎవడు గాయం చేశాడనుకోండి, ఏ మానవుడు గాయం కట్టలేడు. కాబట్టి ఈ యొక్క యూదుల్లో ఉన్నటువంటి లక్షణాలు కూడా అటువంటి, యూదుల్లో ఉన్నటువంటి లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. అవకాశం దొరికితే నేను కూడా ప్రార్థన చేద్దును,
అవకాశం దొరికితే నేను కూడా సేవ చేద్దును, అవకాశం దొరికితే నేను కూడా అన్నీ చేద్దును. నీకు అవకాశం ఇయ్యలేదా దేవుడు? అవకాశం ఇచ్చాడా ఇయ్యలేదా? ఎంత సమయం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు కావాలి జీవితానికి? ఎంత సమయం కావాలి? ఇంకా సమయం రావట్లేదు. ప్రార్థన చేయడానికి సమయం రాలేదా? దేవుని పని చేయడానికి సమయం రాలేదా? లేక దేవుని ఏర్పాటు మార్గంలో నడవటానికి సమయం ఇంకా రాలేదా? ఇంకా రాలేదు, ఇంకా సమయం రాలేదు. ఇంకెంత సమయం కావాలి? ఇంకెంత సమయం వస్తే దేవుడి దగ్గరికి రాగలవు? ఇంకెంత సమయం వస్తే దేవుణ్ణి గణపరచగలవు? గనక దేవుని ఏర్పాటు సన్నిధి అనే గ్రౌండ్లోకి వెళితే, వాగ్దానం అనే బ్యాటింగ్తో కొడితే బాల్ ఎక్కడ పడుతుంది అంటే ఎవరికి కనపడకుండా ఎక్కడో గ్రౌండ్ దాటి అవతల పడుతుంది. అవతల పడినప్పుడు గనక మరి ఎంత మేలు, ఎన్ని ఉపకారాలు జరుగుతాయి. దేవుడు చేసే పని అలాగే ఉంటుంది. ఒకటి అడిగితే రెండు ఇస్తానన్న ప్రభ, ఒకదానికే దారి లేదు, రెండోది ఎక్కడుంది? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానన్నాడు దేవుడు. అన్నాడా? మీ జీవితంలో ఒకటి చేశాడు, రెండు చేశాడా? ఒక్కరే మాట్లాడతారు, మిగతా వాళ్ళు మాట్లాడరే. ఒకటా రెండా? రెండేనా? రెండే. ఏం అనాలో సతమతం అయిపోతున్నారు మీరు, ఏం అడగాలో సతమతం అయిపోతున్నారు, ఏం చెప్పాలో తెలియక. కారణం ఏంటి అంటే దేవునికిని మరి విశ్వాసికిని మధ్య సంబంధం సరిగా లేనందువలన. కాబట్టి ఇది చెప్తే ఏమొస్తుందో, అది చెప్తే ఏమొస్తుందో. గనక ఇందాక చెప్పాను, దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏం చెయ్యాలా? దేవుని ఏర్పాటులో ఉంటే దేవుడు సాక్ష్యం చెప్పడానికి నడిపిస్తాడు. దేవుని ఏర్పాటులో ఉంటే దేవుడు సాక్ష్యం చెప్పడానికి బలపరుస్తాడు. కాబట్టి ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ యూదులైనటువంటి వారికంటే ఏమి లేదు, ఏమీ ఎచ్చగలేదు. నులివెచ్చ కాదు కదా, ఏమీ ఎచ్చగలేదు, అంత మామూలుగానే. గనక దేవుడి దగ్గరికి వెళితే, దేవుని గ్రౌండ్లోకి వెళితే, దేవుని సన్నిధి గ్రౌండ్లోకి వెళితే ఏం కలుగుతుంది? వెట్టగలుగుద్ది, వెచ్చతనం వచ్చుద్ది. ఎలాగ వస్తుంది? ప్రార్థన ద్వారా వెచ్చతనం వచ్చుద్ది. గనుక ప్రార్థనల ద్వారా బలం వచ్చుద్ది, ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది. గనక మహాదేవుని యొక్క కృపను బట్టి నువ్వేమి చేయలేకపోతున్నావో దాన్ని చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. నీవేమి చేయాలనుకుంటున్నావో చేయలేకపోవడానికి కారణము నీ బలహీనతే. అయినప్పటికీ దేవుడు తన బలాన్నిచ్చి శక్తినిచ్చి గనక వాడుకుంటాడన్నమాట. ఈ అధ్యాయములో ఉన్న సంగతులన్నీ ఇవే. చివర అనగా మొదటి అధ్యాయములో 14-15 వచనములు యెహోవా యోధాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా. చూడండి, ఎక్కడ ఉంటే దేవుడు ప్రేరేపిస్తాడు? సన్నిధిలో ఉంటే ప్రేరేపిస్తాడు, దేవుని ఏర్పాటులో ఉంటే ప్రేరేపిస్తాడు. అరే, దేవుని ఏర్పాటు లేకుండా ఎక్కడెక్కడ తిరిగితే దేవుడు ఎందుకు ప్రేరేపిస్తాడు? దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో ఉండాలి, దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వు పని చేయడానికి ప్రేరేపిస్తాడు, నువ్వు ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తాడు, నీవు దేవుని స్తుతించడానికి ప్రేరేపిస్తాడు, దేవుని మందిరము కొరకు పని చేయడానికి ప్రేరేపిస్తాడు. దేవుడు ఆయనని ప్రేరేపింపగా ఆయన వెళ్ళి యూదుల దగ్గరికి వెళ్ళి మన అందరము దేవుడు పని చేద్దాం రండి, మన అందరము ప్రార్థన చేద్దాం రండి, మన దేవుని మందిరాన్ని కడదాం రండి, మన దేవుని మందిరం పని చేద్దాం రండి, మన దేవుని మందిరము కొరకు ప్రార్థన చేద్దామని అందరి మనసులో కూడా ఏం చేశాడంటండి? ప్రేరేపించాడు. అందరి మనసులు ప్రేరేపించాడు, అందరి హృదయాలు ప్రేరేపించి అందరూ కూడా ఆ పనికి పూనుకున్నారు. 15 వచనం వారు కూడి వచ్చి
రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి గనక మొదటి అధ్యాయం 1వ వచనముల 6వ నెల 1వ దినమున ప్రవక్త యొక్క అగ్గయ్యకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ 15వ వచనములో ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియకు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. గనక ఎప్పుడు మొదలు పెట్టారంటండి? ఎప్పుడు మందిరం పనిచేయటం మొదలు పెట్టారంటండి? మధ్యలో 2 దినాలు గ్యాప్ ఉంది గనక మధ్యలో ఈ గ్యాప్ను బట్టి వారు ఏం చేశారంటే గనక మందిరాన్ని ఆ తారీఖున నిలువబెట్టి ఆ పని చేయటానికి అందరూ పూనుకొని అందరూ పని చేయటానికి సిద్ధపడ్డారు. గనక ఇక్కడ ఒక యూదుడు కావాలి, లేక ఒక గొప్పవాడు కావాలి, ఒక గొప్ప ఉద్యోగస్తుడు కావాలి, గొప్ప చదువుకున్నవాడు కావాలి, లేక ఇంకా గొప్ప డిగ్రీలు చదువుకున్నవాడు కావాలి దేవుడు పని చేయడానికి అనడానికి లేదు. చదువు లేకపోయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువు లేకపోయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థనకు రాకపోయినా ప్రార్థనలో ఉంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు. గనక ప్రార్థన సన్నిధిలో ఏకీపిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎలాగుంటున్నావో తెలియదు లోకములో, అది దేవుడికి అనవసరం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటండి, వారిలో ఉన్నటువంటి ఆ కల్మషం అంతటినీ కూడా ఏం చేస్తాడు? తొలగించి వేస్తాడు, తీసివేస్తాడు. లోపాలుంటే కనబడతాడు, మాట్లాడతాడు. గనక సరి చేసుకోమని చెబుతాడు, సరి చేయమని చెబుతాడు. గనక సరి చేసుకోవడానికి వల్ల కాకపోతే ఇంకొకటి ఎవడన్నా పంపించి నీ దగ్గర ఇలాంటి గుణాలు ఉన్నాయి సరి చేసుకొని చెప్తాడు. ఒకవేళ నువ్వు బతకడానికి అవకాశం లేదనుకో, నువ్వు చచ్చిపోతావు చూడు అని చెప్పడానికి కూడా యెషయాను పంపిస్తాడు అక్కడికి, హిజ్కియా దగ్గరికి పంపించినట్లుగా. ఇక ఏం లాభంలే, ఇక ఏం చేసేది ఏం లేదు. కాబట్టి చూసినంత వరకు చూస్తాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఎలాగో ఇది ఎలాగో వాటికి కూడా ఎందుకండి? ఉన్న సందర్భంలోనే గనక దేవునికి మందిరానికి వెళ్ళటానికి సమయం కావాలి, ప్రార్థన చేయడానికి సమయం కావాలి, దేవుని ఆరాధించడానికి ఎంత సమయం కావాలి? ఒక్కసారి దేవుని ఏర్పాటు సన్నిధి గ్రౌండ్లోకి వచ్చి చూడు, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు. మన విచారం కెడతాను పాడతాం, లెమ్ము వాడము, నీలో ఉన్నది సూర్యుని వలె ఏం చేస్తాడంట? నీలో ఉన్నది వాడుకో, నీలో ఉన్న అటువంటి శక్తిని బయటికి తీ. గనక వాడుకుంటాడు దేవుడు. లెమ్ము సూర్యుని వలె వాడతాడంటండి. సూర్యులు ఎవరు తెలుసండి? యుద్ధాన్ని జయించిన వారు, శత్రువుని జయించిన వారు. గనక అలాంటి శూరులైనటువంటి వారుగా చేస్తానని దావీదు చిన్నవాడే. గనక దావీదు చిన్నవాడు, గొలియాతు శత్రువు పెద్దవాడు. గనక కనపడుతున్నది దావీదు, యుద్ధం చేస్తున్నది ఎవరు? దేవుడు. యుద్ధానికి పురుగొల్పించింది ఎవరు? దేవుడు. గనక వాడు ప్రతిరోజు బళ్ళెం పట్టుకుని గనక వస్తూ యూదుల ఈ ఇశ్రాయేలీలైన వారిని దూషిస్తూ గనక కచ్చడా బూతులు తిడుతూ వస్తూ ఉన్నాడు. ఒక దినం వచ్చింది, వీడెవడు దేవుని పిల్లలను దూషించడానికి? వీడంతటి వాడు సున్నతి లేని గొలియాతు, వీడి అంతటి వాడు అంట. వాడి పొడవు ఎంత, వాడి ఎత్తు ఎంత, వాడి లావెంత? అంత పెద్ద శత్రువైనటువంటి గొలియాతును నీవు నా దగ్గరికి రమ్ము, నేను నిన్ను తల నరికివేసి కాకులకి గద్దలకి వేస్తానని చెప్పి మరి దావీదు గారు ఒడిశలలో రాయి పెట్టుకుని యుద్ధము నాది కాదు, యెహోవాదే యుద్ధం. ఎవరిది యుద్ధము? నీ బలహీనంగా ఉన్నా నీ పక్షంగా నువ్వు ఏమీ ఓడించలేవు, ఏమీ జయించలేవు. దేవుని పక్షంగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? 3 సార్లు అన్నాను, అర్థం కావట్లేదు. గెలిపిస్తాడు, అర్థం కావట్లేదా? ఏమిస్తాడు? గెలిపిస్తాడు నిన్ను. ఎక్కడ గెలిపిస్తాడు? నువ్వెక్కడ పడిపోయావు అక్కడే దేవుడు నిలబెడతాడు. నీవెక్కడ పడిపోవడానికి సిద్ధమవుతున్నావు అక్కడే దేవుడు నిలబెడతాడు. అదే దేవుని యొక్క గొప్ప ఏర్పాటు అంటే, అదే దేవుని గొప్ప సందేశం అంటే. గనక అదే దేవుని గొప్ప ఏర్పాటు. చిన్నవాడైనటువంటి దావీదు నిలబెట్టి దేవుడు ఎంత గొప్ప శత్రువుని ఓడించడానికి దేవుడు శక్తినిచ్చాడు.
గనక నీలో బలహీనత మోకరించడానికి బలహీనత లేదు. మిగతా అన్నింటికి బలహీనత వచ్చేస్తుంది. ఊర్లో వెళ్ళిపోవాలంటే బలహీనత వచ్చేస్తుంది. ప్రార్థనకి వెళ్ళటానికి బలహీనత రాదు. గనక మోకరించడానికి బలహీనత. ఎలాంటి బలహీనతలో ఉంటున్నావు? నీవు నీ బలహీనతలో ఉంటున్నావా? దేవుని పక్షముగా ఉండి వాటిని జయించడానికి ఏమైనా ప్రాధేయపడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఓసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు మాట్లాడినట్లుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వాక్యము చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది. వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. గనక దేవునికి ప్రాధాన్యత ఇవ్వదు. దేవునికే ముందర ఏం చేయాలి? ప్రథమ స్థానం ఇవ్వాలి. అగ్గయ్య గారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానము దేవుడిదే. ఆ ప్రథమ స్థానము దేవుడిదే. గనక ఆ స్థానము దేవుడిది, దేవుడికి ఇచ్చివేయాలి. ఆ ప్రథమ స్థానాన్ని కూడా వాడుకోవడానికి వీల్లేదు. గనక దినానికి అధమపక్షమైన ఒక గంట అయినా దేవుడికి ఇచ్చివేయాలి. దేవుడిది అది, నీది కాదు. ఎవరిది అది? దేవుడిది. ఆ కొన్ని నిమిషాలు దేవుడికి ఇస్తే మిగతా సందర్భం అల్లా నీకెంత దేవుడు బలాన్ని ఇస్తాడు, నీకెంత దేవుడు శక్తిని ఇస్తాడు, నీకెంత దేవుడు తోడుగా ఉంటున్నాడు, దేవుడు నీకెంత బలాన్ని ఇస్తున్నాడు నీకు అర్థమవుతుందా? గనక నీకు అర్థమవుతుందా? దేవుని పక్షముగా ఉంటే దేవుడు మహా గొప్ప మరి వాగ్దానముతో కూడినటువంటి శక్తినిచ్చి జయించడానికి శక్తినిస్తాడు. ఇంకా సమయం రాలేదు. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇంకా 12 కాలేదు, ఇంకా 11:30 కాలేదు, ఇంకా 1:30 కాలేదు. ఇలాంటి అన్నిటికీ కూడా ఇంకా సమయం కాలేదు. ప్రతిదానికి సమయం కాలేదు. ప్రతిదానికి సమయము గనక కాలేదు కాదు, ప్రతిదానికి సమయం ఉన్నా కానీ ఆ సమయాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి వారు ఎంతోమంది చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఇంకా సమయం రాలేదనే కాదు, దేవుని ఏర్పాట్లోనికి వెళితే ఎంత గొప్ప పనైనా ఆయన చేయగలడు, చేస్తాడు. 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. వారి ప్రవర్తన గురించి ఆలోచించుకోరు. వారికి ఏమంటున్నారు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోరా? ఈ మాట ఏం చెప్తున్నాడు ఆయన? 2 సార్లు చెప్పాడు ఇప్పటికి. 6వ వచనంలో ఒకసారి, గనక 5వ వచనంలో చివరి భాగంలో మీ ప్రవర్తన ఆలోచించుకునుడి. 7వ వచనంలో మీ ప్రవర్తనను ఆలోచించుకునుడి. ఆలోచించుకోరా ప్రవర్తన? గనక ఆలోచించుకోవాలి. అది నీ సొంత ఆలోచనలు అయితే నీకేం ఉపయోగపడదు. అది దేవుడిచ్చే ఆలోచన అయితే, వాక్యానుసారమైన ఆలోచన అయితే, ప్రార్థనానుసారమైన ఆలోచన అయితే అది నీకు, నీ కుటుంబానికి, నీ బ్రతుకుకు కూడా ఏముంటుంది? వెలుగుంటుంది. ఆ సన్నిధిలో వెలుగుంది. ఆ వెలుగంతా గ్రౌండంతా కూడా ఆవరించినటువంటి, ఆ సన్నిధి అంతా కూడా ఆవరించినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను వెలుగుతో నింపుతాడు. చీకటి పోతుంది, శ్రమ పోతుంది, ఇబ్బందులు పోతాయి, మహిమతో నింపుతాడు, అధిక మహిమలోనికి నడిపిస్తాడు. గనక ఈ మందిరం కట్టేటప్పుడు అంటండి, ప్రారంభించేటప్పుడు ఈ మందిరము గనక తలంచుకున్నారంట. కట్టేటప్పుడు ఏమని? మొదటి మందిరము కంటే కడపటి మందిరము ఎలాగుంటుందంట? అధికమైన మహిమ కలిగి ఉంటుంది. గనక మొదట కట్టిన మందిరం 70 సంవత్సరాలు ఏమి లేదు, అంత ఖాళీ. ఇప్పుడు కూడా యెరూషలేములో ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది. చీటీ రాసి ఆ గోడ సందుల్లో, ఆ రంధ్రాల్లో పెట్టి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు. యూదులైన వారైతే 2 రకాల ప్రార్థన చేస్తారు. గనక మోకరించి ప్రార్థన, నిలబడి ప్రార్థన చేస్తారు. ఆ అలవాటు యేసు ప్రభు వారికి వచ్చింది. ఆ అలవాటే కలిగినటువంటి అగ్గయ్య కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ద్వారానే సాధ్యము. కాబట్టి ఇప్పుడు కూడా ఏడుపుల గోడ దగ్గరుండి మాకు మందిరం కావాలి ప్రభా, మాకు మందిరం కావాలని ప్రార్థన చేస్తున్నారు. మొదటి మందిరము ఏమైపోయింది? కూల్చివేయబడింది. 2వ మందిరము అధిక మహిమతో ఉంటుంది, అధిక మహిమతో కట్టబడుతుంది. అది 2వ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆ మందిరము
కట్టబడిని. ఆ మందిరానికి ప్రధాన యాజకుడిగా ప్రభువే దానికి కాపరి అయి ఉండి మరి కార్యాలు జరిగిస్తాడు. మరలా యూదులైన వారు దేవుడు దీవిస్తాడని వారు ఇలాంటి అంగీ వస్త్రాలు మరి కుట్టించుకొని జాగ్రత్తగా పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఏం చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుని ఏర్పాటులోనికి వెళితే ఎంత బలహీనులైనా కానీ అంత బలవంతులుగా దేవుడు చేయగలడు. బాగా గుర్తుపెట్టుకోండి. గనక దేవుని సన్నిధిలోనికి వెళ్తేనే బలం వస్తుంది. ఆ సంఘంలోనికి వస్తేనే బలం వస్తుంది. సంఘం వెలుపల ఉండి నువ్వు ఎన్ని ప్రార్థన చేయినా ఎంత ఏమిచ్చినా అంతా కూడా వృధాయే. అది ప్రభువునకు అవసరం లేదు. ఏమడిగాడు ఆయన? ఏమడిగాడు? హృదయం అడిగాడు. గనక రక్షణ పొందండి, గనక రక్షణ పొందుకోండి అని ప్రభు అడుగుతున్నాడు. ఇలాగ ఇచ్చిపుచ్చుకునే వాటితోటి పరలోకానికి వెళ్ళిపోతే ఇలా మంచి మంచి దారులను ఇలా దొరికితే అందరూ వాటికే అలవాటు పడిపోదురు. కాబట్టి కొన్నిసార్లు ఖండించవలసి వచ్చింది. దేవుడు అలా ఖండించి వేశాడు. ఈ వాక్యములో చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి నువ్వు సంఘములో ఉన్నావా? దేవుడి చేత వాడబడతావు. సంఘానికి బయట ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావా అని ప్రశ్న వేసుకొని వాడబడుతున్నానా లేదా? నేను దేవుని చేత వాడబడుతున్నానా లేదా? దేవునికి సాక్ష్యం ఇస్తున్నానా లేదా? సాక్ష్యం ఇచ్చేవానికి చదువు అవసరమలా. సాక్ష్యం ఇచ్చేవానికి ఇంకా ఈ విద్య అవసరం లేదు. దేవుడు ఏమి చూపించాడో, ఏమి చెప్పాడో, విన్న వాటిని, గ్రహించిన వాటిని, అనుభవంలోకి తెచ్చుకున్న వాటిని సాక్ష్యం చెబితే చాలు. గనక వాటిని సాక్షిగా చెప్పడానికే దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. ఊరకనే వచ్చి కూర్చుని వెళ్ళటానికి దేవుడు పిలవల. గనక సంఘంలో ఉండి సాక్ష్యము కొరకైన జీవితం జీవిస్తున్నావా? సంఘం వెలుపలుండి సాక్ష్యం లేని జీవితం జీవిస్తున్నావా? ప్రశ్న వేసుకో, ప్రార్థన చేసుకో. ఏది నీ తలంపు? దేవుని తలంపు ఏమైందో ఒకసారి ప్రార్థన చేసుకొని ప్రభు వైపుకి తిరిగి మనస్సు పెట్టి ప్రార్థన చేయాలి. ఏం పెట్టాలి? మనస్సు పెట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ జర్బాబేలునకు కూడా ఏం కనబడింది? మనస్సు పెట్టి ప్రార్థన చేశాడు. గనక దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి అలాగే మరి ప్రేరేపింపబడి మిగతా వారందరూ కూడా ఏకీపించారు. అలా ఏకీపించడం దేవునికి ఇష్టం. అలా ఐక్యత కలిగి ఉండటం దేవునికి ఇష్టం. కాబట్టి దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక్కొక్కరు ఒక వస్తువుగా వాడబడే ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా నాయన, వాక్యాన్ని చదువుతున్నారు, గ్రహింపు లేదు. వాక్యాన్ని వింటున్నారు, గ్రహింపు లేదు. మందిరానికి వస్తున్నారు, నామకార్థము, వెళుతున్నారు, నామకార్థము. దేవా, ఇటువంటి దుస్థితిలో నుండి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి, నీ సన్నిధిలోనికి వచ్చిన వారందరినీ వాడుకుంటున్నావు. అందరూ పనిచేసేవారే, అందరూ పనికి వచ్చేవారే, అందరినీ బలంగా వాడుకోనండి. ఈ వాక్యమైన బిడ్డలందరికీ నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఇంకా ఘనముగా వర్ధలు చేసి మహిమ పొందుమని యేసు స్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.